మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మరికొద్ది రోజులలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మన స్టూడియోలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరాచారి గారు ఉన్నారు. వారితో మాట్లాడి 10వ తరగతి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు కొన్ని సూచనలు మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మరికొద్ది రోజులలో 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. సో దీన్ని బట్టి మొత్తం ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు సార్ మన జిల్లా వారీగా? జిల్లాలో మొత్తం 73 సెంటర్లు ఏర్పాటు చేస్తాం. అందులో మొత్తం 12,341 మంది విద్యార్థులు రాస్తున్నారు. అందరూ బాలురు 5,901 మంది, బాలికలు 6,400 మంది బాలికలు పరీక్ష రాస్తున్నారు ఈ సంవత్సరం. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి బయలుదేరేటప్పుడు హాల్ టికెట్ మాత్రం సరిపోతుందా, లేదు అంటే స్కూల్ ఐడి ప్రూఫ్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందా? హాల్ టికెట్ సరిపోతుందండి. హాల్ టికెట్ ఒక్కటి సరిపోతుంది. హాల్ టికెట్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఎగ్జామినేషన్ హాల్కి ఎన్ని నిమిషాల ముందు అనుమతిస్తారు? పరీక్ష 9:30కు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 9 గంటల వరకు పరీక్ష హాల్కి చేరుకోవాలి. 9 గంటలకు అనుమతిస్తారు, పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఓకే. ఇన్ కేస్ లేట్ అయిన పిల్లలు ఉంటే ఏదైనా గ్రేస్ పీరియడ్ అనేది ఉందా? 5 నిమిషాల వరకు అనుమతిస్తారు. 9:35 వరకు పరీక్ష హాల్కి ఎంటర్ ఉంటుంది. అనుమతిస్తారు. పిల్లలకి పరీక్షా కేంద్రాలు వెతుక్కోవడానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూమ్ నెంబర్స్ వెతుక్కోవడానికి కానీ ఏదైనా రూట్ మ్యాప్స్ ఏర్పాటు చేశారా? మొత్తం పిల్లలు వాళ్ళ లొకేషన్ పాఠశాలనే ఇచ్చాము. పరీక్షా కేంద్రాలు దూర ప్రాంతంలో ఏమి లేవు. వాళ్ళ టీచర్సు వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో ఉన్న పరీక్షా కేంద్రాలనే అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తెలిసిన కేంద్రాలే ఉంటాయని, వాళ్ళకి ఏదైనా అవసరమైతే మండల విద్యాధికారి అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు సమాచారం తెలియజేస్తారు. వాళ్ళకి అడ్వాన్స్గా ఒక వీక్ డేస్ ముందే వాళ్ళ హాల్ టికెట్స్ పంపిణీ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల యొక్క వివరాలు పూర్తిగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళకి వెతుక్కోవడం అనేటువంటి సమస్య ఏమి ఉండదు ఎవరికి కూడా. ఎక్కడో ఒక్క చోట సమస్య ఎదుర్కొనే ఒక్కగానొక విద్యార్థి ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ ఉందా? విద్యార్థులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సహాయం కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కు ఎవరైనా కాల్ చేసి వాళ్ళ సహాయం పొందవచ్చు. సో మనకి పరీక్షలు అనేటివి మనకి వేసవి కాలంలో మొదలవుతున్నాయి. ఇప్పటి నుంచి వేసవి కాలం. సో ఏదైనా ఏర్పాట్లు వాటి దృష్ట్యా, వాతావరణ దృష్ట్యా ఏదైనా ఏర్పాట్లు చేశారా? ప్రతి పరీక్షా కేంద్రం ఉంది, వైద్య సిబ్బంది ఉన్నారు. ప్రతి సెంటర్లో ఇద్దరు, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్ ఉంటారు. వాళ్ళు ప్రైమరీ ఈ హెల్త్ ఏమన్నా అవసరం ఉన్న వాళ్ళకు ట్యాబ్లెట్స్ అలాంటివి ఏర్పాటు చేసి ఉన్నాయి. వాళ్ళకు ప్రైమరీ వైద్యం అయితే అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్తోని ట్యాబ్లెట్స్తోని ఒక కిట్ పెట్టుకొని ఉంటారు, మెడికల్ సిబ్బంది ఉంటారు. ప్రతి ఎడ్యుకేషన్ సెంటర్లో, ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో ఈ సిబ్బంది ఉన్నారు, వైద్య సిబ్బంది ఉన్నారండి. మరి ఫిజికల్ డిజబిలిటీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ఏంటి సార్? ఫిజికల్ డిజబిలిటీ ఉన్న పిల్లలు, వాళ్ళకి రాయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ముందే వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. స్టేట్ వాళ్ళు వాటిని అనుమతించి వాళ్ళకు స్క్రైబ్ను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తారు. అలాంటి పిల్లలకు స్క్రైబ్ను మనం ఏర్పాటు చేస్తాము ఇక్కడ సెంటర్లో. అతని సాయం చేయడానికి ఒక స్క్రైబ్ పిల్లవాడిని ఇస్తాను. సో ఇప్పుడు మనం పరీక్షా విధానానికి వస్తే, ఇక్కడ ఈ సంవత్సరము పిల్లలు మొత్తం 7 పేపర్లు రాస్తారు కదా. అంటే గతం వరకు 6 పేపర్లు రాసిన వాళ్ళు ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని 2 విభాగాలుగా విభజించారు కదా. ఈ విభజించిన ఎగ్జామ్స్ని సో ఎలా నిర్వహిస్తున్నారు? లాస్ట్ ఇయర్ 6 సబ్జెక్టులే రాసేవాళ్ళు 10వ తరగతి పిల్లవాళ్ళు. ఈ సంవత్సరం 7 పరీక్షలు రాస్తున్నారు. ఒక సైన్స్ పరీక్షను ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అని 2 భాగాలుగా విభజించి 2 రోజులు కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్. ఫిజికల్ సైన్స్ 9:30 నుంచి 11 గంటల వరకు గంటన్నర ఉంటుంది. అదేవిధంగా ఇంకొక రోజు బయాలజికల్ సైన్స్ కూడా 9:30 నుంచి 11 గంటల వరకు గంటన్నర ఉంటుంది. అంటే సగం సమయము ఎగ్జామ్స్ 2 రోజులు నిర్వహిస్తున్నారు. గతంలో ఒకే పరీక్ష నిర్వహించేవాళ్ళు సైన్స్ కోసము. ఈ సంవత్సరం 2 రోజులు నిర్వహిస్తున్నారు. బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అని 2 విధాలుగా 2 పేపర్లు చేశారు. అదనంగా ఒక పేపర్ పెరిగింది.
గత సంవత్సరం 6 పేపర్లు ఉంటే ఈ సంవత్సరం 7 పేపర్లు అవుతుంది. ఎందుకలా సార్? ఈ సంవత్సరం మాత్రమే ఎందుకలా 2 విభాగాలుగా విభజించారు? అంటే పిల్లలకు అనువుగా ఉండటానికి ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ సపరేట్గా పరీక్ష రాయటానికి, వాళ్ళకి చదువుకోవడానికి అనుకూలంగా ఉండటానికి ఆ విధంగా ఒక పేపర్ను విడదీస్తున్నారు. సార్, పిల్లలు ఎగ్జామినేషన్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా? కరెక్ట్ టైంకి రావాలి. 9:30 వరకు ఎగ్జామినేషన్ సెంటర్లో అటెండ్ కావాలి. పరీక్ష అయిపోయేంత వరకు పరీక్షలనే కూర్చోవాలి. పరీక్ష ముందే 9:30కి వచ్చిన తర్వాత నేను ముందే హాఫ్ అన్ అవర్లో పరీక్ష రాసి నేను ఇంటికి వెళ్ళిపోతానంటే కుదరదు. పరీక్ష అయిపోయేంత వరకు 12:30 వరకు ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి. ఎగ్జామినేషన్ హాల్ ఉన్నంత సేపు అతను టైం అయిపోయేంత హాల్లోనే ఉండాలి. 12:30 తర్వాతనే బయటికి వెళ్ళడానికి అనుమతిస్తారు. సార్, పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఏదైతే ఉందో అది ఎన్ని నిమిషాల ముందుగా ఇస్తారా, చివరిగా ఇస్తారా? చివరి 30 నిమిషాల ముందుగా పార్ట్ బి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి 30 నిమిషాలు, లాస్ట్ 30 నిమిషాల ముందు ఇస్తారు. లాస్ట్ 30 నిమిషాల ముందు పేపర్ అనేది ఇస్తారు. అవును. అండ్ సార్, ఒకవేళ మాల్ ప్రాక్టీస్ ఏదైనా జరిగితే దాంట్లో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మాల్ ప్రాక్టీస్ చేసిన పిల్లల్ని ఆ ఎగ్జామినేషన్స్ డిబార్ చేస్తారు. ఇంకా ఎక్కువ దాని గ్రావిటీ ఎక్కువ ఉంటే ఫర్దర్ ఇయర్స్ కూడా పరీక్ష రాయకుండా ఉండడానికి డిబార్ చేయబడతారు. ఓకే, అంటే కరెక్ట్గా ఈ మాల్ ప్రాక్టీస్ చేశారు అని ప్రూఫ్తో సహా దొరికితే స్క్వాడ్ వచ్చే వరకు వేచి ఉంటారా? వేరే ఏ అథారిటీస్కి డిబార్ చేసే ఛాన్స్ ఉంటుంది? ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ అందరికీ ఉంటుందండి. రిలేషన్ అందరికీ. నాకు ఇన్విజిలేషన్ చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకే కాకుండా ఇన్విజిలేటర్స్కి కూడా ఏమైనా నిబంధనలు ఉన్నాయా? ఇన్విజిలేటర్లు ఎవరు కూడా సెల్ ఫోన్ క్యారీ చేయడానికి వెళ్ళారు. సెల్ ఫోనే కాదు, ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఎగ్జామినేషన్ సెంటర్లో ఆ ప్రిమిసెస్లో ఎక్కడ వినియోగించడానికి వీల్లేదు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ సెల్ ఫోన్స్. వారిపై ఎవరైనా అలాంటి సెల్ ఫోన్స్ వినియోగించినట్టు దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఆ ఇన్విజిలేటర్లు ఆ పరీక్షా కేంద్రంలో వాళ్ళ పిల్లలు ఎవరైనా పరీక్ష రాసినట్టు ఉంటే అట్లా రాయడానికి లేదు. ఇన్విజిలేటర్ల పిల్లలు ఆ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి వీల్లేదు. వాళ్ళ పిల్లలు అలాంటి మా పిల్లలు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయటం లేదని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఎగ్జామినేషన్ డ్యూటీ అక్కడ ఇస్తాం. అంటే కేవలం వాళ్ళ పిల్లలే కాకుండా బంధువుల పిల్లలు, స్నేహితుల పిల్లలు, అంటే వారితో సంబంధం ఉన్న వాళ్ళకు సమీప బంధువులు ఎవరు కూడా ఆ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయటం లేదని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేషన్ డ్యూటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇది మనం స్క్వాడ్ విషయానికి వస్తే ఓవరాల్ డిస్ట్రిక్ట్ వైజ్లో ఎంతమంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు? కొత్తగూడెం జిల్లాలో మొత్తం 5 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉంటాయండి. ఎవ్రీడే ఈ 5 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ డిఫరెంట్ రూట్స్లలో వెళ్ళి పరీక్షల పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఈ స్క్వాడ్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అయినా స్టేట్ వైజ్ కూడా ఉంటుందా? జిల్లా స్థాయిలో 5 టీమ్స్ ఉంటాయి. రాష్ట్రం నుంచి స్టేట్ అబ్జర్వర్ అని ఒకరు ఉంటారు. అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు శ్రీనివాచారి గారని భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాకు 2 జిల్లాలు పర్యవేక్షణ చేయడానికి స్టేట్ నుంచి అబ్జర్వర్గా నియామకం చేయబడినారు. వాళ్ళు ఈ 2 జిల్లాలు పరీక్షల పర్యవేక్షణ చూస్తాం. సార్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చి అండ్ ఓపెన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ కదా ఇక్కడ. సో ఇది ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది సార్? ప్రతిరోజు పరీక్ష జరిగే రోజు ఒక గంట ముందుగా స్టేషన్ హౌస్ ఆఫీస్ నుండి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసరు, పోలీసు వారి బందోబస్తుతోని ఎగ్జామినేషన్ హాల్కి తీసుకొని వస్తారు. ఎగ్జామినేషన్ తీసుకొని వచ్చిన తర్వాత సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ సీల్ తీసి ఏ రూమ్కు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన క్వశ్చన్ పేపర్ను ఇన్విజిలేటర్కి అందజేయడం జరుగుతుంది. తర్వాత పరీక్ష ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సీల్ చేసేటప్పుడు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలోనే సీల్ చేయడం జరుగుతుంది. సీల్ చేసిన ఈ ఆన్సర్ పేపర్ బండిల్స్ను పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా పోలీసు వారి బందోబస్తుతోనే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సార్, ఇక్కడ ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ టెన్షన్ వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్ అనగానే పిల్లల కంటే వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది. ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్ పిల్లవాడికి. సో అటువంటప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులకి మీరు ఇచ్చే సూచన ఏంటి? తల్లిదండ్రులు పిల్లలను ఒత్తిడి చేయకూడదు. మీరు చదువుకోండి అని ఒత్తిడి చేసి
మిగతా పిల్లల వాళ్ళతో ఆ పిల్లవాడు అట్లా చదువుతున్నాడు, ఈ పిల్లవాడు ఇట్లా చదువుతున్నాడు, వారికి ఇన్ని మార్కులు వచ్చాయి, వీటికి ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉండే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఒక రూమ్లో చదువు స్టడీ రూమ్ అనేది ఒకటి ఇచ్చేసి వాళ్ళకు స్పేస్ అనేది ఒకటి అలాట్ చేసి వాళ్ళకు లీజర్గా వదిలేసి ఉండే ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు ఇంట్లో టీవీ పెట్టుకోవటం, సెల్ ఫోన్తో ఆడుకోవటం అలాంటిది పేరెంట్స్ చేయకూడదు. ఆ ఇంట్లో పరీక్షల సమయంలో వాళ్ళు పేరెంట్స్ టీవీ చూసుకుంటూ పిల్లల్ని చదువుకోమని అనడం బాగుండదు. వాళ్ళకు పరీక్ష జరిగేటప్పుడు వాళ్ళకు సాత్విక ఆహారం ఇస్తే బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి కొబ్బరి నీళ్ళు, వాటర్ ఎక్కువ తీసుకునేట్టుగా వాళ్ళకు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి. ఎక్కువ విందులు వినోదాలు అనేది తీసుకెళ్లకుండా తగ్గిస్తే బాగుంటుంది. ఎక్కువ పడుకునే ముందు ఎక్కువ ఫుడ్ తీసుకోకుండా తక్కువ సాత్వికమైన ఆహారం అందించి పిల్లలకు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది తల్లిదండ్రులు. 10వ తరగతి పరీక్షలు అనగానే మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ మాత్రమేనా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి సహకారం మీకు అందుతుంది ఈ పరీక్షల రీత్యా? ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి పోలీస్ శాఖ వారి సహకారం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఈ పరీక్షల సమయంలో కరెంటు తీయకుండా పిల్లలు చదువుకోవడానికి అనున్న కరెంటు 24 hours ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఈ పోలీస్ శాఖ వారితోని, ఎలక్ట్రిసిటీ వారితోని, పోస్ట్ ఆఫీస్ వారితోని వీళ్ళందరిది కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ వారు ఎగ్జామినేషన్ టైంకు ఎగ్జామినేషన్ కేంద్రాలకు పిల్లలు హాజరయ్యే విధంగా ఎగ్జామినేషన్ కేంద్రాలకు దగ్గరగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ టైంకు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి హాజరయ్యే విధంగా బస్సు టైమింగ్స్ అనేది సర్దుబాటు చేయడం జరిగింది. ఓకే, సో పిల్లలు ఎగ్జామ్ రాసే టైంకి బస్సెస్ అనేటివి రెడీగా ఉంటాయి వాళ్ళ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళడానికి. సో మరి ఇప్పుడు మనకి లాస్ట్ టైం ఇంటర్మీడియట్కి ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా, సో అలా 10th క్లాస్ విద్యార్థులకు కూడా ఏమైనా ఉందా? ఫ్రీ బస్ అంటూ ఏమీ లేదు. టైమింగ్స్ పరీక్షా కేంద్రానికి వెళ్ళే విధంగా అనువైన టైంకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల గోప్యత అనేది పాటించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్? పరీక్షా కేంద్ర సమీప ప్రాంతంలో మొత్తము 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లన్నీ మూసివేయడం జరుగుతుంది. వారు వేసవి కాలం కదా, అన్ని ఫుడ్స్ అనేటివి పడవు. సో ఆహార రీత్యా ఏమైనా నియమాలు పాటించాలా? పరీక్షలు జరుగుతున్నది కాబట్టి అనారోగ్యానికి గురి కాకుండా ఉండడానికి, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడానికి సాత్విక ఆహారం తీసుకుంటే బాగుంటుంది. జనరల్గా ఎగ్జామ్స్ అనగానే కొంతమంది పిల్లలు షివర్ అయిపోతారు, కొంతమందికి రాయలేని సిచ్యువేషన్ వస్తుంది. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది? అంటే స్ట్రెస్ అనేది ఎలా తగ్గించుకోవాలి పిల్లలు? సార్ ఇలా చెప్తుంది, లేట్ అవర్స్ లో చదివిన దానికంటే ఎర్లీ అవర్స్ లో లేట్ చదివితే బాగా గుర్తుంటుంది. అలా చెప్పేసి విద్యార్థులు పరీక్షల సమయంలో రాత్రులు నిద్రగాసి చదువుకోవటం కాకుండా ఎర్లీగా పడుకొని ఉదయం పూటే లేచి చదువుకుంటే వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది, వాళ్ళు చదువుకున్నది బాగా గుర్తుంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటారు. సో చివరిగా మరొక వారం రోజులలో పరీక్షలు రాయబోయే విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలు? ఈ నెల 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విద్యార్థులు ఎవరు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాలి. పరీక్షా కేంద్రానికి వెళ్ళే ముందు పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందనేది వాళ్ళ పేరెంట్స్తోని, టీచర్లతోని అని విచారించి కరెక్ట్ టైంకు పరీక్షా కేంద్రానికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సార్, మీకున్న సమయంలో కొంత సమయం మా స్టూడియోకి వచ్చి ఎగ్జామ్స్ 10వ తరగతి రాసే పిల్లలకు సరైన సూచనలు అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా పిల్లలకు సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.